ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య మహోన్నతుడా, మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కల చాటు మీరు మమ్మల్ని కాపాడి నడిపించిన మా విధానం బట్టి మీకే స్తోత్రం. మరి యొక్క నా తండ్రి నెలలో నా తండ్రి 5వ నెలలో నా తండ్రి మొదటి బుధవారం మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిని మీ సహవాసాన్ని మాకుతో కూడా ఉంచండి, నడిపించండి, మీరే కృప చూపించండి, కనికరించండి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. నా తండ్రి వాక్యం ద్వారా ఈ సమయంలో మీరు నాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవండి. పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, నా ప్రభావ సాతాను క్రియలు లయం చేసి మీ ఆత్మకార్యం మాకు జీవితాల్లో జరిగించమని, ఈ యొక్క వాక్యం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా తండ్రి జయకరంగా మీరు నా తండ్రి నా ప్రభావ మాట్లాడమని ప్రభావ యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీకు చేతులకు అప్పగించుకుంటూ వాక్యం నిరంతరం ఫలింపు చేయమని కృప చూపించమని బ్రతిలాడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానంలో యేసు ప్రభు తన జీవిత కాలంలో తాను ఈ భూమి మీద మానవుడిగా జీవించిన కాలంలో జరిగిన ఒక సంఘటనని ఆధారం చేసుకుని ఈరోజు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్ని, ఈ 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారనమాట. అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటే ఏంటంటే ఒకే విధమైన రచనా శైలి, ఒకే విధమైన మాటలతో ఒకే విధమైన రచనలు కలిగి ఎక్కువగా ఒకేలాంటి సంఘటనలు అక్కడ వాటిలో రాయబడి ఉన్నాయన్నమాట. కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు ఈ మూడిటిలోనూ రాయబడిన మూడిటిలోనూ పేర్కొనబడిన ఒక సంఘటనని మనం ఈరోజు ఆధారం చేసుకుని ధ్యానం చేసుకుందాం. అయితే అదేంటి అంటే యేసు ప్రభు తన శిష్యుల్లో ముగ్గురైన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళ కన్నుల ఎదుట ఆయన రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఆ 3 శిష్యులతో కలిసి ఆయన కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఆ కొండ దిగి యేసుప్రభు వస్తూ ఉండగా జరిగిన సంఘటన, కింద ఏం జరుగుతుంది, ఆ కొండ కింద జరిగిన సంఘటన, జరుగుతున్న సంఘటన ఏంటి అనేది, దాని ఆధారంగా మనం ఏం నేర్చుకుందాం అనేది ఈరోజు మనం చూద్దాం. మనం మార్కు సువార్తలో ముఖ్యంగా ఆధారం చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలోను, తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయంలోను, ఆ తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయంలోను ఈ సంఘటన రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ కొండను దిగి వస్తూ ఉన్న టైంలో జరిగింది ఏంటి అంటే, ఆ కొండ దిగువన ఆయన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు యొక్క 9 మంది అంటే పేతురు, యాకోబు, యోహాన్లు యేసుప్రభుతో పాటు కొండ మీద నుంచి దిగి వస్తుండగా ఆ 12 మందిలో ఈ 3 యేసుప్రభుతో ఉన్నారు. మిగతా 9 మంది ఎవరైతే అపోస్తులు ఉన్నారో వాళ్ళు పర్వతం కింద వెయిట్ చేస్తూ ఉన్నారు యేసుప్రభు కోసం, మిగిలిన ఆ 3 శిష్యుల కోసం. అలా వెయిట్ చేస్తున్న టైంలో వీళ్ళు దిగి ఆ పర్వతం దిగి యేసుప్రభును ఆ 3 శిష్యులు దిగి వస్తుంటే అక్కడ ఒక సంఘటన జరుగుతుందంట. ఏంటి అంటే వాళ్ళు అక్కడ దిగి వస్తున్న టైంలో ఆయన శిష్యుల దగ్గరికి అనేక మంది జనసమూహం కూడి వచ్చారంట. శాస్త్రులు వారితో పాటు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాదిస్తున్నారంట. ఏం వాదిస్తున్నారు అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వారు అనగా యేసు ప్రభు తక్కిన 3 శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే ఆయన శిష్యుల మిగిలిన కొండ దిగువనున్న మిగిలిన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నది ఏంటంటే అక్కడ బహుజన సమూహము ఆయన శిష్యుల చుట్టూ ఉన్నట్టుగా, శాస్త్రులు ఆ శిష్యులతో తర్కిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగా యేసుప్రభు వెళ్ళేసరికి ఈ తర్కణ ఇదంతా జరుగుతుందన్నమాట. ఈ యొక్క సంభాషణ, ఈ డిబేట్ అంతా జరుగుతుంటే అప్పుడు యేసుప్రభు దిగి వెళ్ళారు. దిగి వెళ్ళంగానే అక్కడ ఉన్న జనసమూహం అంటే ఆయన చూసి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయారంట ఆయన దగ్గరికి. మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసి, వాళ్ళు చూడంగానే చేసింది ఏంటంటే పరిగెత్తుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంట, యేసుప్రభు దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఏం చేశారంట, వాళ్ళు ఏం టైం వేస్ట్ చేయట్లేదు కదా, చూసిన వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారు కదా, ఇమ్మీడియట్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర ఉంది కదా. అలాగా వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు
వెళ్ళి వాళ్ళు ఆయనకి వందనం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన వాళ్ళని ఏమడుగుతున్నారంటే, మీరందరూ ఏదో తర్కించుతున్నారు కదా, ఏంటి మీరు తర్కించేది అని చెప్పేసి, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడిగారంట. జనసమూహంలో ఒకరు వచ్చి ఈ మాట చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 9:17 జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వారు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రాబ్లం ఏంటో యేసుప్రభుకు తెలియజేస్తున్నాడు. ఏంటంట, ఒకే ఒక్క కొడుకు ఉన్నాడంట, ఆయనకు ఒక్కగానే ఒక కొడుకు. ఈ మాట మనం లూకాసు వార్తలో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 38 నుంచి చూస్తే, ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొంచున్నాను. వాడు నాకొక్కడే కొడుకుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయచ్చు నురుగు కారునట్లు నురుగు కారునట్లు అది వాడిని విలవిలలాడించు గాయపరచు వాడిని వదలకుండును అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఏం జరుగుతుందంటే, ఒకే ఒక్క కొడుకు ఉన్నాడంట. ఒకే ఒక్క కొడుకు అంటే ఎలా చూసుకుంటారో మనకు తెలుసు కదా, ఎంత అల్లారు ముద్దుగా ఎంత బాగా చూసుకుంటారో. చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ మీద ఈగ కూడా వాలకుండా ఒక్కడే అయితే ఎంతో ప్రేమగా, ఎంతో అల్లారు ముద్దుగా, ఎంతో గారాభంగా వాళ్ళకి ఏమి మాత్రం కొదువు లేకుండా చూసుకుంటుంటారు. అలాంటి ఒకే ఒక ముద్దు బిడ్డ, ఒకే ఒక్క కొడుకు, ఒక్కగానైనా ఒక కొడుకుంటే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు. పిల్లడు పుట్టినప్పుడు ఎంత ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ మీద, ఎన్ని కోరికలు, ఎలాగ చూసుకుందాం నా బిడ్డని అనే ఎన్ని కోరికలు ఉంటాయి. ఇలాగా ఒక బిడ్డ మీద, ఒక కుమారుని మీద ప్రతి తండ్రికి ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆలోచనలు ఉండటం అనేది అది సహజమే. అలాంటి ఆలోచనలు, యోచనలు కలిగి ఉన్న తండ్రి తన కొడుకును గూర్చి ఏం చేస్తున్నాడంటే ఆవేదన పడతా ఉన్నాడు. ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళలోని కన్నీరు కారుస్తున్నట్టుగా మనం మార్కు సువార్తలో చూస్తాం. ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్కడే ఒక కొడుకున్నాడమ్మా అండి. ఆయన ఏం చేశాడంటే, వాడిని ఒక దెయ్యం పడుతుందంట. ఒక దెయ్యం పట్టినప్పుడు ఏం చేశాడు, ఆ దెయ్యం ఆయన్ని విలవిలలాడిస్తుందంట. అప్పుడు నురగ కక్కుకుంటుందంట. మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో వాడు చాంద్ర రోగిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 13-14 నుంచి మనం చూస్తే, ఆ జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపు, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే చాంద్ర రోగంతో, అంటే ఫిట్స్ లాంటి ఒక వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఆయనకి ఏమవుతుందంటే నురగ కక్కుకుంటున్నాడంట, విలవిలలాడిపోతున్నాడంట, కింద పడిపోయి గిలగిల కొట్టేసుకుంటున్నాడంట. అంతేకాదు ఆ దెయ్యం పట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ పిల్లడు చిన్నప్పుడు మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి ఆయనకు అది పడతా ఉన్నట్టుగా మనం మార్కు సువార్తలో చూస్తూ ఉన్నాం. ఆ చిన్నప్పటి నుంచి ఎలాగుందంటే, ఆ దెయ్యం ఎప్పుడైతే పడుతున్నాడు, అక్కడ నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్లుంటే నీళ్ళలో పడిపోతున్నాడు. అలాగా ఏమవుతుందంటే అతనికి ఒంటి నిండా గాయాలు అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నిప్పులోను నీళ్ళలోనూ తరచుగా పడుతూ ఉంటే శరీరం ఎంతగా కమిలిపోతుంది, ఎంతలాగా శరీరం పాడైపోతుందో మనకు తెలుసు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే అతనికి ఆ దెయ్యం పడుతుందో అక్కడికక్కడ కుప్పకూలిపోతున్నాడంట, నురగ కాచేసుకుంటున్నాడంట, విలవిలలాడిపోతున్నాడంట, అగ్నిలో పడిపోతున్నాడంట, అగ్నితో కాలిపోయే శరీరం అంతా బొబ్బలు కట్టేసి ఉంటుందంట. మళ్ళీ అదే శరీరంతో వెళ్ళి నీళ్ళలో పడుతున్నాడంట. తర్వాత మళ్ళీ పట్టినప్పుడు మళ్ళీ అగ్నిలో పడుతున్నాడంట. ఇలా తరచుగా జరుగుతూ ఉందంట. ఒక పిల్లకి చిన్నగా కాలితే, మన బిడ్డకి చిన్నగా గాయమైతే మనం తట్టుకోలేం కదా. అలాంటిది కన్న తండ్రి ముందు ఒకడై ఉన్న బిడ్డకి ఏమవుతుందంటే తరచుగా ఇలా జరుగుతూ ఉంటాను బట్టి ఆ తండ్రి ఎంతో వేదనతో ఏం చేశాడంటే యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాడు. యేసుప్రభు ఆయన ప్రార్థనలో ఏకాంతంగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన శిష్యులను అడుగుతున్నారు, మీ బోధకుడు ఎలాగైతే, మీ గురువు గారు ఎలాగైతే వీటన్నిటిని వెళ్ళగొడతారు, మీరు కూడా వెళ్ళగొట్టండి అని అడుగుతుంటే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారంట శిష్యులు. చూసారా, ఆ విధంగా చేయలేకపోయేసరికి ఎందుకు వాళ్ళ దగ్గరికి మేము తీసుకొచ్చాం కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి ఆ కుమారుని యొక్క
తండ్రి యేసుప్రభుని అడుగుతుంటే యేసుప్రభు చెప్తున్న సమాధానం ఇలాగుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనంలో, అందుకైన విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఆయనను తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విడవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొంచు పొరలాడుచుండెను. ఏం చేస్తున్నారంట? యేసుప్రభు ఆయన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పారంట. ఆ కుమారుడిని ఆ బిడ్డను ఎవరైతే ఉన్నాడో ఆయన యేసుప్రభు దగ్గరికి తీసుకుని రాగానే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన దగ్గరికి రాగానే ఆ దెయ్యం ఆయన తన నేల మీద పడేసరికి నేల మీద పడి తన ఏంటంటే గిలగిల కొట్టేసుకుని నొరగ కాచేసుకుంటూ ఉన్నాడంటే యేసుప్రభు ముందే. అలా కాచుకుంటా నురుగు కారుతూ ఉన్న టైంలో యేసుప్రభు అడుగుతున్నాడు, అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని అడిగితే ఆయన చిన్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుందని చెప్పి ఆ తండ్రి ఆ యేసుప్రభుకి వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు బాల్యం నుండి అని అతనికి సమాధానం చెప్పాడంట. అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. ఆయన ఏం చేస్తున్నాడంట? తరచుగా అగ్నిలో నీళ్ళల్లో పడుతూ ఉన్నాడు కాబట్టి నీ వల్ల ఏమన్నా అయితే దయచేసి సహాయం చేయి అని అడుగుతున్నాడు. దేవుని వలన కానిది ఏదైనా ఉందా? లేదు కదా. మనం కూడా దేవునికి ఆ విధంగా ప్రార్థన చేయాలి. నువ్వు చేయగలిగినది ఖచ్చితంగా చేయి ప్రభా, నీ వలన అయితే నాకు సహాయం చేయి ప్రభా, ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. చిన్నతనం నుంచి ఆ బాలుడు ఆ కుమారుడు ఎప్పటి నుంచి అయితే చిన్నతనం నుంచి బాధపడుతున్నాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కార్యాన్ని చూశాడు కదా. అలాగే ఏంటంటే మనం కూడా దీర్ఘకాలికమైన కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, బాధలైనా సరే అది స్వల్పకాలమే, తాత్కాలికమైనవైనా సరే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుని మనం బ్రతిమలాడుకోవాలి, వేడుకోవాలి. ఇక్కడ తండ్రి చేస్తున్నాడు, నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి దాన్ని చేయమని అడుగుతున్నాడు. మనం కూడా అడుగుదాం. మన సిచ్యువేషన్స్ని బట్టి, మనం ఏ యొక్క పరిస్థితిలో ఉంటున్నామో దాన్ని బట్టి, ప్రభువా నీ వలన ఏమైనా అయితే దయచేసి నాకు సహాయం చేయమని దేవుడిని అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకు యేసు చెప్పిన సమాధానం ఏదైతే, నీ వలన ఏమన్నా అవుద్దా అని ఆయన అడిగితే, నీ వలన ఒకటైతే నా వలన ఒకటి అవుద్దా అని యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏంటిది నీ వలన అవ్వాల్సింది అంటే కనుక, యేసు ప్రభు వలన అయ్యేది ఏంటంటే స్వస్థపరచడం, మన వలన అవ్వాల్సింది ఏంటంటే నమ్మటం. అదే చెప్తున్నాడు యేసు ప్రభు. ఆ తండ్రి యేసు ప్రభుని అడిగింది ఏంటంటే, నీ వలన ఏమైనా అయితే మాకు సహాయం చేయని ఆయన బ్రతిమలాడుకుంటే, యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే నమ్ముటం నీ వలన అయితే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాడంట. కాబట్టి నమ్మటం నీ వలన అయితే, ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా నీ వలన అవుద్దా? నమ్మటం నీ వలన అయితే చేయటం దేవుని వలన అవుద్ది. కాబట్టి అనారోగ్యమా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, భయమా, ఆందోళన, ఒంటరితనమా, కృంగుదల, ఏదైనా సరే మన సిచ్యువేషన్, మన పరిస్థితి ఏదైనా సరే, మనం మోయలేని భారం ఏదన్నా సరే, నమ్మటం నీ వలన అయితే చేయడం దేవుని వలన ఖచ్చితంగా అవుద్ది. అంతేకాదు యేసుప్రభు చెప్పేది నా వలన అవడం కాదు, అది నీ వలనే అవుద్దని దేవుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మే ప్రతివానికి కూడా అది ఏమవుద్దంట? సాధ్యమే. నువ్వు నమ్మితే నాకు సాధ్యం అనట్లేదు, నువ్వు నమ్మితే నా వరకు కాదు, అది నీకే సాధ్యం. నీ నమ్మకం వలన నీకే కలుగుద్ది. నమ్ముట నీ వలన అయితే అది నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి నమ్మిన ఎడల మనం ఏం చేస్తామంటే దేవుని కార్యాన్ని చూస్తాం. కాబట్టి మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మడాన్ని నేర్చుకోవాలి. మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసుప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ రోగుల్ని వారిని స్వస్థపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, గలిలయ ప్రాంతంలో. అలాగే స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకనొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలకి అవిశ్వాసంతో నిండిపోయి ఉన్నారంట. అక్కడ రాయబడి ఉన్న ఒక మాట ఏంటంటే, వారి అవిశ్వాసం వలన యేసుప్రభు వారి మధ్య అనేక కార్యములను చేయలేకపోయాను అని మనం చూస్తున్నాం. అంటే అవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏముండదంటే నువ్వు కార్యాన్ని చూడలేవు. అదే విశ్వాసం ఉంటే కనుక నీకు దేవుడు చెప్తున్నది ఏంటంటే సమస్తము కూడా సాధ్యమే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ చిన్నవాడి తండ్రి ఏం చెప్తున్నాడంటే, నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రభా. మళ్ళీ అపనమ్మకం ఎక్కడైనా కలుగుద్దేమో. మనకు కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని దేవుని వైపు చూసినంతసేపు మనకి ఎలాంటి ధైర్యం ఉంటుందంటే, ఎస్ నా దేవుడు చేయగలడు, ఆయన సమస్తాన్ని చేయగలడు. వాక్యం విన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అవును మా దేవుడు చేస్తాడంటాడు. ఆ తర్వాత హవ్వను ఏ విధంగా అయితే ఏదైనా తోటలో సాతాను ప్రశ్నించిందో, ఆ తర్వాత నిన్ను నీ విశ్వాసాన్ని ఒక్కొక్కసారి సాతాను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది నిజమా? నిజంగా జరుగుద్దా? అవునా?
అవుద్దంటావా అని నీలోనే ప్రశ్నలు రేకిస్తూ ఉంటాడు. కాబట్టి మనము రెండవ ఆలోచన అనేది ఉండకూడదు. నమ్మాము అంటే ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసంతో మనం నిలిచి ఉండాలి. నమ్మటం గనక నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని చెప్పినప్పుడు ఆ కుమారుని యొక్క తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నేనైతే నమ్ముతున్నాను ప్రభా, మళ్ళీ నాకు అపనమ్మకం కలుగుద్దేమో, అలాగ అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా ఆ ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను వాక్యం విన్నప్పుడు నాకు విశ్వాసం కలుగుతుంది, నాకు నమ్మకం కలుగుతుంది, అవును నా దేవుడు చేయగలడని విశ్వాసం నాకు కలుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే రాను రాను కాలక్రమేణా నా శ్రమల్ని, నా యొక్క బాధల్ని, నా పరిస్థితులను నేను చూసినప్పుడు మళ్ళీ నాలో అవిశ్వాసం కలుగుతుంది. ప్రభా, ఇలాంటి అపనమ్మకం నాలో కలగకుండా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. మనలో అపనమ్మకం అనేది ఏమాత్రము కూడా ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క సన్నిధిలో అపనమ్మకం రాకుండా, అవిశ్వాసం రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ఆ తండ్రి దేవుడిని అడిగినప్పుడు ఆయన కన్నీరు విరిచి అడిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగ కన్నీరు కాచి మనం మార్కు సువార్త 9:24 అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పిన ఆ ప్రాంతంలో అక్కడ 1 అని ఫుట్ నోట్లో రాయించింది ఏంటంటే, అతను కన్నీరు విడుస్తూ అడిగాడంట దేవుణ్ణి. అలాగ కన్నీటితో మనం అడగాలి. మొదట నమ్మకంతో లేదా విశ్వాసంతో అడగాలనేది మనం చూసాం. రెండవది ఏంటంటే కన్నీటితో దేవుణ్ణి ఎదుట మనం ప్రార్థన చేయాలి, అడగాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ విధంగా అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆ దెయ్యము చెవిటిది మోగదంట. కాబట్టి ఆయన మోగవైన చెవిటి దయ్యమా, వాడిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడంట. మళ్ళీ వాడిలో ప్రవేశించొద్దని యేసుప్రభు ఏం చేశాడంటే, ఆ మోగవైన చెవిటి దయ్యాన్ని ఆయన ఏం చేశాడంటే యేసుప్రభు గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా గద్దించినప్పుడు జరిగింది ఏంటంటే, అప్పుడు ఆ దురాత్మ ఏం చేసిందంట, గట్టిగా కేకలు వేసి ఆయన ఎంతో విలవిలలాడించి వదిలి వెళ్ళిపోయిందంట. అంతటా వాడు చనిపోయినట్టుగా పడిపోయాడంట. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగైతే డెడ్ బాడీ ఉంటుందో అలాగా ఏమాత్రం చలనం లేకుండా పడిపోతే అందరూ ఆయన చనిపోయాడేమో అనుకున్నారంట. అయితే యేసుప్రభు ఆయన చేయి పట్టి తిరిగి లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు ఇలా జరిగింది. అయితే యేసుప్రభు శిష్యులు వాళ్ళని అడుగుతున్నారు ఏంటంటే, ప్రభా, నువ్వు చెప్తే వెళ్ళిన దెయ్యం నేను చెప్తే ఎందుకు వెళ్ళలేదు అని వాళ్ళు అడుగుతున్నారంట. అలా అడిగినప్పుడు దేవుడు చెప్తున్న జవాబు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మార్కు సువార్త 9వ ఆయన 28వ వచనం 29వ వచనం మనం చూస్తే, మార్కు సువార్త 9:28వ వచనంలో, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగారంట. మేము ఎందుకు వెళ్ళగట్టలేకపోయామని ఆయన శిష్యులు ఆయన అడిగినప్పుడు యేసుప్రభు 29వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఆ శక్తిని వాళ్ళు యేసుప్రభు అలాంటిది పొందుకోవాలి, ఇలాంటి దాని మీద విజయం రావాలంటే ఏం కావాలంట, మొదట నమ్మకం లేదా విశ్వాసం అనేది చూసాం. రెండవది ఏంటంటే కన్నీటితో వేడుకోవాలని చూసాం. మూడవది ఏంటంటే ప్రార్థన. ఆ తర్వాత మనం ఫుట్ నోట్లో చూసినట్టయితే అనేక ప్రాచీన ప్రతులు ఏమని రాయబడింది అంటే, ప్రార్థన వలనను ఉపవాసం వలననే అని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనకి తోడు ఉపవాసం కూడా తోడైతే ఏం చేస్తుందంట, అది ఖచ్చితంగా ఎంతటి బండరాతినైనా అది కదిలించుద్దంట. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. మన జీవితంలో కార్యం చేయాలంటే ప్రార్థన చేయకుండా పని జరిగిపోతుంది, సరిపోతుంది, అయిపోయిందిలే, లేదంటే నాకు నిన్నటి వరకు సహాయం కావాలి, ఇవాళ వరకు నాకు అవసరత ఉంది, అక్కర ఉంది, కాబట్టి ఇవాళ వరకు నేను ప్రార్థన చేశాను, ఇవాళతో నా అక్కర తీరిపోయింది, మళ్ళీ అవసరత వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ నీకు ఎప్పుడు కూడా నువ్వు దేవునికి ఎదుట ప్రార్థించే వారిగా ఉండాలి. నమ్మకంతో ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, తర్వాత విశ్వాసంతో దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. అలాగా నమ్మి ప్రార్థన చేసినట్లయితే, కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసంతో ప్రార్థన చేసి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చూస్తామని, ప్రార్థన వలనను ఉపవాసం వలనే ఇలాంటి సాధ్యమని యేసుప్రభు చెప్పాడంట. మనం మత్తయి సువార్తలు చూసినట్లయితే ఇంకొన్ని మాటలు దేవుడు చెప్తా ఉంటాడు. దెయ్యాలను వెళ్ళగొడతాం మాత్రమే కాదు. చూద్దాం, మత్తయి సువార్త 17వ 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 17:19 తర్వాత శిష్యులు ఏకాంతమును యేసు నొద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే, ఏంటంట, ప్రార్థనారాహిత్యము అల్ప విశ్వాసము చేతనే
ఇలాంటివి జరగకపోవచ్చున్నవి అని దేవుడు చెప్తున్నారంట. అల్ప విశ్వాసులుగా ఉన్నారంట శిష్యులు. చూసారా, మా వలన అవుద్దంటావా? చాలామంది చేసేది ఏంటంటే సేవకులు ప్రార్థన చేస్తేనే అవుద్ది, లేదంటే పలానా వాళ్ళు దెయ్యాలను నిలగొడతారు, లేదంటే పలానా వాళ్ళు రోగాలను స్వస్థపరుస్తారు. దేవుడు చెప్పాడా? పలానా వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను, పలానా వాళ్ళు మాత్రమే చేస్తాను. మార్కు సువార్త చివరి అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 16, 17, 18 వచనాలు. 16వ అధ్యాయం 17, 18 వచనాల్లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాడంట. కాబట్టి ఇప్పుడు నమ్మిన వారి వలన జరుగుద్దా, లేదంటే సేవకుల వలన జరుగుద్దా? సేవకుల వలన మాత్రమే జరుగుద్దా? దేవుడు చెప్తున్నది ఏంటంటే నమ్మితే గనక ప్రతి ఒక్కరి వలన జరిగే కార్యం ఇది. ఏంటంటే నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఇది. ఏంటంటే నమ్మితే గనక నీకు రోగులు స్వస్థపరచడానికి, ఆ తర్వాత దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, పాములను తేళ్లను ఎత్తిపట్టుకోవడానికి, వీటన్నిటి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నమ్మి ప్రార్థన చేద్దాం, నమ్మకం కలిగి ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగిందంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. దేవుడు చెప్తున్నది ఏంటంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుద్దంట, ఈ కొండని లేచి అక్కడికి వెళ్ళమంటే ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అదేమవుద్దంట, ఆ కొండ వెళ్ళిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఉన్న ఎలాంటి కొండలు, బండరాతులు ఏదైనా సరే తొలగిపోవాలి అంటే గనక మన మార్గానికి కొండలు, అడ్డుబండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి పక్కకు పడాలి అంటే కనుక నమ్మకంతో, విశ్వాసంతో, అల్ప విశ్వాసాన్ని పక్కన పెట్టి సంపూర్ణమైన విశ్వాసం కలిగి అదే మనం ప్రార్థన చేయాలి. నాలో అపనమ్మకము, అవిశ్వాసం రాకుండా సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో బలపడుతూ ఏం చేయాలంటే, ప్రభువా నాకు సహాయం చేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు ఒక కొండ బండ లాంటిదైనా సరే, ఒక గొప్ప పర్వతం నీకు అడ్డున్నా సరే, దేవుడు చెప్పినది ఏంటంటే నువ్వు తప్పుకోమంటే అది తప్పుకుంటుంది అని చెప్తున్నాడు. నీ మార్గాన్ని ఏ కొండ ఏ బండ కూడా ఆపలేదు. అదే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చూస్తాం కదా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఒక మాట రాయిపిస్తూ ఉన్నాడు భక్తుని ద్వారా. అక్కడ జకర్యాకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శన భావాన్ని జకర్యా దేవుడిని అడిగినప్పుడు అతను చెప్తా ఉన్నది ఏంటంటే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అతడు నాతో ఇట్లా నన్ను జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు, నీవు చదును భూమి మగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును అని చెప్తా ఉన్నాడు. జెరుబ్బయలు దేవుని మందిరాన్ని కట్టాలని పునాది వేసేదానికి వేయడానికి ముందు వస్తున్న ఆటంకాలను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు అక్కడ జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, జెరుబ్బయలుకి ప్రత్యక్షమయ్యే వాక్యం ఏంటంటే, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, ఇదిగో నేనున్నాను కదా, నేనంటే దేవుని ఆత్మ చేత ఏం జరుగుద్దంట, దేవుని ఆత్మచేత సమస్తము జరుగుద్దంట. ఒక గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బయలును అడ్డగించటకు ఎంత మాత్రము దానవని దేవుడు అడుగుతున్నాడు కదా. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి తగుదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ మార్గంలో ఉన్న ప్రతి బండ, ప్రతి కొండ కూడా దేవుడు చదును భూమిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్ప విశ్వాసాన్ని పెట్టి నమ్మకంతో, కన్నీటితో, ఉపవాసంతో ప్రార్థన చేసినట్లయితే ఈరోజు నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీకు వెళ్తున్న పరిస్థితులు, లేదంటే నీ సమస్యలు, ప్రతిదీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఎవరితో చెప్పుకోగలిగినవైనా సరే, చెప్పుకోలేనివైనా సరే, ప్రతి పరిస్థితిని దేవునికి వివరించి చెప్పు. అవిశ్వాసముతో కాక, అల్ప విశ్వాసంతో కాక, సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు ఒకవేళ నిజంగా డౌట్ వస్తున్నట్లయితే, ప్రభువా నాలో అపనమ్మకం కలగనివ్వద్దని ప్రార్థన చేసి ఆయన ఎదుట నీ వలన అయితే ఖచ్చితంగా చేయి ప్రభువా అని బ్రతిలాడుకున్నప్పుడు, ఆయన ఎదుట కన్నీరు కాచి గోజాడినప్పుడు, ఇప్పుడు యాకోబు ఎలాగైతే తన అన్న తనను చంపడానికి వస్తున్నాడు అని తెలియగానే
తను రాత్రంతా ఎబ్బోకు రేవు దగ్గర ఆయన ఏం చేశాడంటే మోకాళ్ళుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి యాకోబు ఏం చేశాడంట దేవుని దూతతో కన్నీరు విడిచి పెనుగులాడాడట కదా. అలాగ పెనుగులాడి ప్రార్థన చేస్తే నమ్మకంతో, తర్వాత విశ్వాసంతో, ఆ తర్వాత కన్నీటితో ఉపవాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఇలాంటి ప్రార్థన ఏం చేస్తుందంటే నీ మార్గంలో ఉన్న గొప్ప పర్వతమైనా సరే దేవుడు ఏం చేస్తాడంట అది సాధ్యమే. అది దేవుడు చెప్తున్నారు కదా క్లియర్గా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో 2వ భాగంలో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని చెప్తున్నాడు. నిజంగా మనకు విశ్వాసం ఉంటే దేవుడు చెప్పేది ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడు యేసుప్రభు చెప్తున్న మాటలు కాదు, కానీ మీకే అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడు చెప్తున్నాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే నీ నిజమైన ప్రార్థనతో నువ్వు చేసే ప్రార్థన ఎలాగుంటుందంట అది నీకు ఏది కూడా అసాధ్యం కాకుండా దేవుడు మార్చగలడంట, దాన్ని సరిచేయగలడని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితులు ఏంటి, ఈరోజు మన ఏవి ఆటంకపరుస్తున్నాయి, మన జీవితంలో ఉన్న ఏ కొండలు బండలు రాతులు లేదంటే ఏ సాతాను యొక్క గలిబిలి దీర్ఘకాలికంగా ఆ చిన్న బిడ్డను ఏ విధంగా అయితే చిన్నతనం నుండి నిప్పుల్లో నీళ్ళల్లో పడేస్తూ ఆ చిత్రవధ చేస్తున్న దెయ్యం ఏదైతే ఉందో ఒక్కసారి యేసుప్రభు పాదాల దగ్గరికి రాగానే అది విలవిలలాడుకుంటూ పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నీవు ఉపవాసం ఉన్నట్లయితే ప్రార్థన చేసినట్లయితే ప్రభువా నా పరిస్థితిని చూడు, నాకు సహాయం చేయి, నాకు విడుదల దయచే ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితులు పెడుతున్నాను, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా బిడ్డల పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి ఇది అని వివరించి నీ కుటుంబంలో తల్లిదండ్రుల కోసం కానివ్వండి, నీ అత్తమామల కోసం, ఎవరి గురించి అయినా సరే, మీరు ఆఫీస్లో బాస్ గురించి కానివ్వండి, మీ కొలీగ్స్ గురించి కానివ్వండి, ఎవరి గురించి అయినా, ఎవరితో మీకు ఇబ్బంది ఉందో, ఎవరితో మీకు ప్రాబ్లం ఉందో, ఇది ప్రభువా నా పరిస్థితి, నేను ఎంతో కాలంగా ఈ పరిస్థితి గుండా వెళుతున్నాను, లేదంటే ఇంతకాలంగా నేను ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాను, నాకు విడుదల దయచేవా అని కన్నీరు కార్చి ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనకి అదేం చేస్తుందంటే నీ ప్రార్థనని ఇంకా నీ ఆత్మని బలపరిచి దేవునికి సమీపంగా తీసుకొచ్చి నేను ఆత్మీయంగా బలపరచడమే కాదు, నీ ఆత్మకి బలాన్ని, నీ ప్రార్థనకి బలాన్ని చేకూర్చేదిగా ఉంటుంది, అదేవిధంగా నీకు జవాబుని తీసుకొచ్చే ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. మన పరిస్థితిని అంతటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభువా నా పరిస్థితి ఇది, ప్లీజ్ సహాయం చేయవా అని దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఆయన తెరవజేస్తాడు. కాబట్టి ఈరోజు మన ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఉద్యోగ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ఎలాంటిదైనా సరే, కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, బయట ఎక్కడైనా సరే మనకున్న ప్రాబ్లం ఎలాంటిదైనా సరే, చుట్టుపక్కల ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితులను బట్టి కానివ్వండి, భయపడుతున్నాం, బెదిరిపోతున్నాం, ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్లయితే, మనం జీవితంలో అలసిపోయి వేసారిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఇంకా చెప్తున్నాడు, మనకి ఇంకా నిరీక్షణ ఉంది మన యేసు ప్రభువులో. మనం అడిగితే కనుక అది నువ్వు తొయ్యలేని, నువ్వు ఎక్కలేనటువంటి గొప్ప పర్వతమైనా సరే, అది నువ్వు ఎదిరించలేనిది, నువ్వు దాటలేని గొప్ప అదైనా సరే దేవుడు చెప్తున్నాడు, ఆ గొప్ప పర్వతాన్ని దేవుడు నీ ముందు చదును భూమిగా మార్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో నమ్మినట్లయితే ఆమెను చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నా సన్నిధిలో ఇలాంటి ప్రార్థన పరిస్థితులు ఉన్నాయి, గొప్ప గొప్ప పర్వతాలు లాంటివి నన్ను ఆపేస్తూ ఉన్నాయి, నా సమస్యలు నన్ను ముందుకు అడగనివ్వట్లేదు, నా అనారోగ్యంతో నేనేమీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితులు ఏంటి, నా స్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటావు, ఇలాంటి పరిస్థితిలో నేను నీ బిడ్డగా నేను ఎందుకు ఓడిపోవాలి ప్రభువా, నాకు సహాయం చేయమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా విజయం మనదే. మరణాన్ని సైతం జయించిన దేవుడు, ఏది కూడా ఆయనకు అసాధ్యం లేదు. నేను యెహోవాని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని పక్కన పెట్టేసి ప్రభువా నాకు సహాయం చేయమని మనం అడిగినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని అడుగుదాం, మన సమస్యల్ని, మన పరిస్థితులను తీసుకెళ్ళి దేవుని చేతులు పెడదాం. ఇంకెంతకాలం మనమే భరిస్తాం, ఎంతకాలం మీ హృదయంలో ఉన్న భారాన్ని, ఎంతకాలం మీకున్న కష్టాలని నేనే మోస్తాను, నేనే చేసుకుంటాను అన్నట్టుగా ప్రార్థనని నిర్లక్ష్యం చేసి ఎంతకాలం మీ భారాన్ని మీరే మోసుకుంటారు. ఈరోజైనా ప్రార్థించి మీ పరిస్థితులను తీసుకెళ్ళి మీ భుజం మీద ఉన్న దాన్ని యేసు ప్రభు యొక్క భుజం మీద పెట్టండి. ఆయన మీ కాడిని మోస్తానికి సిద్ధంగా ఉన్నాడు, మీ సమస్యలను తొలగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, మీకు విడుదల సమీపంగా ఉందని దేవుడు ప్రకటిస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత ఉపవాసంతో ప్రార్థన చేద్దాం. ఇలాంటి ప్రార్థన మీ పరిస్థితులన్నింటినీ మారుస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మి దేవుని సన్నిధిలో మోకరించి తల వంచి ప్రార్థన చేద్దాం.
అందరూ తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నా ప్రభా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే స్తోత్రం తండ్రి. అయ్యా నా తను మీరు రూపాంతరం పొంది నా తను తిరిగి వస్తుండగా నా తను జరిగిన ఈ సంఘటనలో నా ప్రభా అయ్యా బాల్యం నుంచి నా తండ్రి నా ప్రభా ఎంతో చిత్రవద అవుతున్న నా తండ్రి నలిగిపోతున్న చిన్న బిడ్డని తండ్రి ఆ తండ్రి మీ దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అదేవిధంగా నా ప్రభా వేసే ఆ బిడ్డ నా తండ్రి నా ప్రభా ఆ బిడ్డని తండ్రి మీ దగ్గరకు తీసుకుని వచ్చిన విధంగా మేము మా పరిస్థితులను అన్నిటిని మీ దగ్గరకు తీసుకుని వచ్చేవారు ఉండడానికి సహాయం చేయండి. మేము నమ్మితే ప్రభా మా నమ్మకం వల్లనే అనేకమైన కార్యాలు చూస్తామని మీ వాక్యాలు మీరు సెలవిస్తుండగా నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మీరు తెలియజేసిన విధంగా మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు చేయగలిగే శక్తిని గలవాడని మేము నమ్ముతున్నాం తండ్రి. మరలా అప్పుడప్పుడు నా తండ్రి అవిశ్వాసం మా పరిస్థితులను చూసి భయపడిపోతున్నాం తండ్రి ప్రభా. అవిశ్వాసం మరలా మాలో మొలుస్తుంది ప్రభా. ఇకను నా తండ్రి నా ప్రభా అలాంటి అల్ప విశ్వాసం అవిశ్వాసం మాలో రాకుండా కన్నీరు విడిచి ప్రార్థించే అనుభవాన్ని, యాకోబులాగా పెనుగులాడే అనుభవాన్ని నా ప్రభా ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థించే అనుభవాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాంటి ప్రార్థన వలన దెయ్యాలు సైతం లోబడతాయి అని చెప్తున్నారు. విశ్వాసంతో చెప్పినట్లయితే కొండ బండ లాంటి సమస్యలైనా సరే అడ్డంకులైనా సరే అవి వెళ్ళి పక్కకి తొలగిపోతాయి అని మీ వాక్యంలో సెలవిస్తుండగా మా జీవితంలో ఉన్న అడ్డు బండలు మేము నా తండ్రి మోకరించి విశ్వాస సహితమైన ప్రార్థనతో ప్రార్థించి కన్నీరు విడిచి ప్రార్థించి ఉపవాస ప్రార్థనతో ప్రార్థించి వాటి మీద విజయం పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రియ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి చుట్టుపక్కల అతని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వారు వెళుతున్నారు మీరు చూస్తూ ఉన్న దేవుడు. వారికి ఉన్న సమస్యలను చూస్తూ ఉన్నవాడు, వారి పరిస్థితులు చూస్తున్న దేవుడు తండ్రి. వాళ్ళు విమోచిస్తానని అసాధ్యమైనది ఏది ఉండకపోదని మీరు చెప్తున్నారు ప్రభా. వారిని ఏది భయపెడుతుందో వాళ్ళని ఏది అభ్యంతరపరుస్తుందో ఏది వెనక లాగుతుందో అది నా తండ్రి నా ప్రభా యేసయ్య ఆరోగ్యమైనా సరే ఆర్థిక పరిస్థితులైనా సరే కుటుంబ సమస్యలైనా సరే బయట పరిస్థితులైనా సరే నా ప్రభా అయ్యా నా తండ్రి బయట అయినా సరే వారి హృదయంలో వారి లోపల జరుగుతున్న పోరాటాలైనా సరే అవి ఆత్మీయమైనవైనా సరే శరీర సంబంధమైనవి సరే నా ప్రభా ఏదైనా కూడా నా ప్రభా యేసయ్య మీకు సాధ్యమే, నమ్మితే మాకు కూడా సాధ్యమని మీరు సెలవిస్తుండగా నా ప్రభా అయ్యా నా తండ్రి సమస్తము సాధ్యమైన మీ చెంతకి మేము వచ్చడానికి కృపను అనుగ్రహించండి. మా భారాలు మేము మోసుకునే వారంగా కాకుండా మీ మీద మోపే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనాలను నా యొద్దకు రమ్మని పిలుపునిస్తుండగా ఆ విధంగా మీ చెంతకు వచ్చి మా భారాన్ని మీ మీద మోపడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మీ సన్నిధిలో నా తండ్రి నా ప్రభా మేము ప్రార్థించిన ప్రభా మా విశ్వాసముతో ప్రార్థించిన ప్రభా సమస్తము సాధ్యమే అని చెప్తున్నాం. ఈ మాటలను నా తండ్రి అనుభవపూర్వకంగా మేము నా తండ్రి మా జీవితాలు తెలుసుకునే విధంగా ప్రతి విషయంలోనూ నా తండ్రి అవసరం కోసం వచ్చి ప్రార్థన చేసి వెనక్కి వెళ్ళిపోయే ఆ యొక్క జాబితాలో మేము ఉండకుండా ప్రభా ప్రతి క్షణము అనునిత్యం మీ కొరకు మీతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ యొక్క సన్నిధిలో కార్యములను చూసేవారంగాను మీ యొక్క నామానికి మహిమకరంగా ఉండేవారుగాను మీ ప్రియబిడ్డలైన వారందరినీ నా తని మమ్మల్ని అందరినీ నా ప్రభా చేయమని కృప చూపించమని వేడుకుంటూ చిన్నపాటి ప్రార్థన పాసని చేసుకోమని మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.